నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. రేపు పార్లమెంట్ ముందుకు డీలిమిటేషన్ మహిళా బిల్లులు రాబోతున్నాయి. లోక్సభ స్థానాలను 850కి పెంచాలని కేంద్రం నిర్ణయించింది. లోక్సభ సీట్ల పెంపు విధానంపై ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. డీలిమిటేషన్పై అభ్యంతరాలు చెబుతూ ప్రధానమంత్రికి రేవంత్ రెడ్డి ఒక లేఖ రాశారు. విపక్షాలతో చర్చించి హైబ్రిడ్ మోడల్ పాటించాలంటున్నారు. ఆర్థిక ప్రగతి, జనాభా ఆధారంగా సీట్లు పెంచాలంటూ రేవంత్ రెడ్డి ఒక కొత్త ప్రతిపాదనకు తెరలేపారు. డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాల ఐక్యతకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇవాళ ఢిల్లీలో జరిగేటువంటి ఇండి కూటమి భేటీకి సీఎం రేవంత్ హాజరు కాబోతున్నారు. లోక్సభ స్థానాలను 850కి పెంచాలన్నది కేంద్రం నిర్ణయం. అయితే జనాభా కారణంగా దక్షిణాది రాష్ట్రాలు ప్రభావితం కావద్దని వాస్తవానికి 2001లో డీలిమిటేషన్ వాయిదా వేయడం జరిగింది. అయితే 25 ఏళ్ల తర్వాత జనాభా పెరిగింది. దానికి అనుగుణంగా పార్లమెంటు సీట్ల సంఖ్యను ఖచ్చితంగా పెంచాల్సింది. అయితే పార్లమెంట్లో ఇప్పుడున్నటువంటి ఆయా రాష్ట్రాల ఎంపీల శాతానికి సమానంగా సీట్లను పెంచితే కనుక తమిళనాడు లాంటి రాష్ట్రాలపైన ప్రభావం ఉండదు. కానీ అలా కాకుండా మరో 25 ఏళ్ల పాటు డీలిమిటేషన్ వాయిదా వేయాలని డిమాండ్ చేయడం కరెక్టేనా అన్నదానిపైన ఇంతవరకు స్పష్టత అయితే రావడం లేదు. సో ఒక పార్లమెంట్ సభ్యుడు ఎన్ని లక్షల మందికి సేవ చేయగలడు? చాలా నియోజకవర్గాల్లో దాదాపు 15 లక్షల మందికి ఒక ఎంపీ ఉంటారు. ఇది సరైనది ఎట్లా అవుతుంది అన్నటువంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 25 ఏళ్ల పాటు వాయిదా వేయాలంటూ గతంలో రేవంత్ రెడ్డి కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఒకవేళ తప్పనిసరి చేయాల్సి వస్తే మాత్రం దక్షిణాది రాష్ట్రాలకు లోక్సభ స్థానాల్లో 33% వాటా ఉండేలా చూడాలన్నారు. ఇప్పుడు హైబ్రిడ్ పద్ధతిని పాటించాలన్నారు. సో దక్షిణాది ప్రాంతాలకు ఒక రకమైనటువంటి భయంలోకి వెళ్ళిపోయారు, ఒక ఆందోళన పిలుపునిస్తారు. గతంలోనే స్టాలిన్ ఆధ్వర్యంలో దక్షిణాది రాష్ట్ర ముఖ్యమంత్రులంతా కూడా భేటీ అయ్యారు డీలిమిటేషన్ సంబంధించి. మాట్లాడదాం. బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. సో డీలిమిటేషన్ జరిగితే ఉత్తరాదితోటే ప్రభుత్వాలు ఏర్పాటైతే దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది, దక్షిణాదిని ఇక పక్కన పెట్టాలి అన్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి చట్టాలు చేయాలంటే ఇంతమంది ఎంపీలని పెంచాల్సిన అవసరం లేదు. కానీ ప్రజాపాలన, ప్రజలకు పరిపాలనా యోగ్యం సులభంగా ఉండాలంటే ఎంపీల శాతం పెంచాలి, మహిళల రిజర్వేషన్లను మహిళలకు అవకాశం కల్పించాలి. ఈ అంశాన్ని గతంలో చాలామంది లాలూ ప్రసాద్ లాంటి వాళ్ళు వ్యతిరేకించారు. బట్ ఇప్పుడు పట్టాలెక్కబోతోంది. దానికి డీలిమిటేషన్ లింక్ ఉంది. మహిళా రిజర్వేషన్ ముందు పెట్టుకొని డీలిమిటేషన్ చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగబోతోంది అన్నది దక్షిణాది నుంచి వినిపిస్తున్నటువంటి మాట. ప్రాంతీయ పార్టీల అస్తిత్వం దెబ్బతినబోతుందా? ఎట్లా చూడొచ్చు అంశాన్ని? మొదటగా శ్రీకాంత్ గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నమస్తే. కొంచెం అకాడమిక్ గా మాట్లాడుకుందాం. పార్టీలు ఏంటంటే ఎవరి రాజకీయ ప్రయోజనం వాళ్ళకున్నది. వాళ్ళు ఎన్నికల రాజకీయాల్లో, ఓటు బ్యాంక్ రాజకీయాల్లో ఇవన్నీ పనులు చేస్తుంటారు, చూస్తున్నాం. ఎట్లా అంటే ఉదాహరణకు బిల్లు ఇప్పుడు పెట్టడం సమయమా సందర్భమా అంటే నేనైతే కాదంటున్నాను. సమయంగా సందర్భం ఇప్పుడు కాదు. యాక్చువల్ గా దాన్ని పూర్తిగా బిల్లును సమర్థిస్తున్నాను. నేను బిల్లులో ఉన్న మంచి అంశాలను ప్రస్తావిస్తా. కానీ ఇప్పుడు సమయం సందర్భం ఎందుకు కాదంటున్నానంటే 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగే క్రమంలో 3 రాష్ట్రాలు ఎన్నికలు పూర్తి కాకముందే ఈ ఆట మొదలు పెట్టింది బీజేపీ. అంటే వాళ్ళు మిగతా ప్రతిపక్షాలందరూ మహిళలకు వ్యతిరేకం, మహిళా సీట్లకు వ్యతిరేకం, డీలిమిటేషన్ వ్యతిరేకం, ముఖ్యంగా మహిళా వ్యతిరేక పార్టీలను చిత్రించడానికి వీలుగా మొదలుపెట్టిన నాటకం అంటుంది. నాటకం ఇవాళ 2 రాష్ట్రాలు ఎన్నికలు జరగబోతున్నాయి అతి త్వరలో. ఒకటేమో మనకి ఇటు పక్కన తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్నాయి 23 ఏప్రిల్. స్టాలిన్ కానీ ఇవాళ మిత్రపక్షాలు కానీ వీటికి వ్యతిరేకం అనే మాట ఒక ఎస్టాబ్లిష్ చేయడానికి 23 కంటే ముందే 16, 17, 18 మళ్ళీ 29 ఏప్రిల్ కూడా మనకు రెండు విడతలుగా తమిళనాడు జరగబోతున్నాయి. అంటే దీన్ని కేవలం రాజకీయం చేయడం. నేను ఎప్పుడు చెప్తుంటాను, పార్టీలు రాజకీయ సన్యాసుల మఠాలు కావు. కానీ ఈ 3వ బదులు 2029 ఏప్రిల్ తర్వాత పెడితే నష్టమే ఉండే, పెద్ద మునిగిపోయింది. 15 రోజుల్లో మొత్తం ఏదేం లేదు కదా అంటున్నాను. ఇక కాంగ్రెస్ పార్టీ కన్నా బయటపెడతారు. అంటే బిల్లు మంచిది, కానీ బిల్లు ప్రవేశపెట్టే క్రమంలో సమయం సందర్భం లేకుంటే పెండ బెల్లం 2 కలిపింది అంటున్నాను. అంటే బిల్లు పాస్ అయ్యి 30 నెలలు అయింది కదా, ఈ 30 నెలలుగా చేయలేని తొందర ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఒకటి. రెండోది, 30 నెలల క్రితం బిల్లు పాస్ అయినప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ కు పూర్తి మెజార్టీ ఉన్నది. అంటే 2/3 మెజార్టీ వాళ్ళకి ఒక్కరికే ఉన్నది. 303 సీట్లు బీజేపీకి, అంటే 50 సీట్లు ఏమో మిత్రపక్షాలకు, అంటే ఎన్డీఏ కూటమికి. దాంతో పాటు రహస్య స్నేహితుడైన మన జగన్మోహన్ రెడ్డి గారికి 22 సీట్లు, నవీన్ పట్నాయక్ వారు కూడా స్నేహితుడుగా ఉండే కదా, ఆగం చేసింది. కానీ ఆయన ఇవన్నీ 400 సీట్లు పైగా ఉంటే
380 సీట్లకి సరిపోతుంది రాజ్యాంగ సవరణకు. 380 సీట్లు పూర్తి మెజార్టీ ఉన్నప్పుడు ఏమో బిల్లు పాస్ చేసిండు. అప్పుడు కాంగ్రెస్ కూడా ఇది గాలి వైపు పిండి మేము వద్దన్నా కూడా తప్పదు కదా అని చేసిండు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆడ ఏమన్నది 2024 అమలు చేయండి, ఎందుకు తొందరపడతలేరు, ఎందుకు లేట్ చేస్తున్నారు. అప్పుడు వీళ్ళు నింపాది ఏమన్నారు, 2029కి అవుతుందా తెలియదు, 34 వరకు పోవచ్చు అనే మాట మాట్లాడింది కదా బీజేపీ. రాజకీయ ప్రయోజనాల కోసం అయినా సరే మొత్తం మీద ఈ బిల్లు, మహిళా బిల్లు అనే దాని మీద భుజాల మీద తుపాకీ పెట్టి కాంగ్రెస్ ను ఇతర మిత్రపక్షాలను ఇండి కూడా దెబ్బతీయడానికి పనిన నాటకం ఇది. కానీ ఒరిజినల్ గా అందులో మంచిది కనుక నేను ఒక మాట చెప్తాను. దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది అంటున్నారు కదా, బేసిక్స్ మాట్లాడాలంటే దక్షిణ భారతదేశానికి అన్యాయం జరిగింది ఎప్పుడంటే 71 మన డీలిమిటేషన్ తర్వాతనే శ్రీకాంత్. ఎట్లా అంటే అంతకుముందు 52లో కన్నా ముందు జరిగిన ఎన్నికల్లో జరిగితే చూసుకుంటే 52కు 489 సీట్లు ఉండే, 61 మనకు డీలిమిటేషన్ తర్వాత 494 అయినాయి, తర్వాత 520 అయినాయి. చివరికి ఇప్పటిదాకా ఉన్న సీట్లు ఫ్రీజ్ అయిన సీట్లు 50 ఏళ్ళుగా ఆగింది 543 దగ్గర 43 దగ్గర 43-42 ఎందుకు అంటున్నానంటే అసలు రాజ్యాంగ సవరణ జరిగి 76లో జరిగిన రాజ్యాంగ సవరణ 42 చేశాను. కానీ సిక్కిం అప్పటికి ఒక రాష్ట్రంగా ఏర్పడింది, 75లో కలిసింది మనకి. దానికి ఒక సీట్ ఇవ్వడం వల్ల 43 సీట్లు అయింది. అందుకని వాళ్ళు ఏం చేశారు, ఇట్లాంటి వెసులుబాటు కోసమే ఏదైనా రాష్ట్రం కలిసినా లేకుంటే ఇందులో కొంత ప్రతిఫలమే కనిపిస్తుంది అనుకోవచ్చా? ఎందుకంటే ఇందులో 2 అంశాలు కనిపిస్తున్నాయి సార్. ఇది తమిళనాడు విషయం చూసుకుంటే గనక తమిళనాడుకి అన్యాయం జరుగుతోంది అన్నటువంటి వాదన ఒకటి. ఏది జనాభా లెక్కల ప్రకారం కేరళ రాష్ట్రాలు ఇప్పుడున్నటువంటి జనాభా కంటే కూడా 9 నుంచి 6 సీట్లు ఎక్కువగా ఉంటాయి కనుక బీహార్, యూపీ లాంటి దాంట్లో జనాభా పెరిగింది కాబట్టి వాళ్ళకు దరిదాపు 12 సీట్ల వరకు కొంత అటు ఇటుగా ఉండేటువంటి అవకాశం ఉంది. అండ్ తమిళనాడు విషయానికి వస్తే ఒక 8 సీట్లు కోల్పోవచ్చు అన్నటువంటి అంశాన్ని కూడా స్టాలిన్ తీసుకొస్తున్నారు. బట్ ద పాయింట్ ఏంటంటే సార్, నాకు ఈ మహిళా రిజర్వేషన్లను తీసుకొస్తున్నటువంటి క్రమంలో నాకు అనిపించింది ఏంటంటే, ఒకవేళ వాస్తవానికి జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగితే దక్షిణాదిలో ఉన్నటువంటి లోక్సభ స్థానాల సంఖ్య 130 నుంచి మహా అయితే 165 పెంచొచ్చాము. బట్ ఇప్పుడు 50% అదనంగా తీసుకొస్తున్నారు కాబట్టి ఈ సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కదా, ఇందులో కొంత బెనిఫిటే మనం గందరగోళపడద్దు. నేను రెండు చెప్తున్నాను. ఒకటి ఏంటంటే జనాభా, అందుకని నేను అక్కడి నుంచి వస్తున్నాను. 76లో జరిగింది ఏంటంటే ఆ నియోజకవర్గాల ఏర్పాటులో ఇందిరాగాంధీ అప్పుడే ఆ న్యాయం జరిగింది. మనకు 43 సీట్లు ఆంధ్రప్రదేశ్కి ఉండే, అప్పుడు 42 కదా 43 ఉండే, ఒక సీటు పోయింది 42కి వచ్చింది. 77 ఎన్నికలు 42తో పోటీ చేయాల్సి వచ్చింది. అట్లాగే తమిళనాడులో ఒకటి పోయింది, కేరళలో ఒకటి పోయింది, కర్ణాటక 4 సీట్లు నష్టపోయినాం. ఏది 76 డెలిమిటేషన్ అంటే అప్పటికి కుటుంబ నియంత్రణ పాటించి 5 ఏళ్ళు కూడా కానీ అప్పుడే నష్టపోయినప్పుడు ఇందిరాగాంధీ గారు చాలా వయసు ఉమెన్ గా ఆలోచన చేసి ఈ లాభం లేదు, 25 ఏళ్ల దాకా ఈ 71 లెక్కలే ఉంటాయి, ఇక పెరగవు తగ్గవు నియోజకవర్గాలు ఫ్రీజ్ చేసింది. లేకపోతే 80ల 90ల 2 అంటే మధ్యలో 20 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. 2 సార్లు చేసేది ఉండే, డెలిమిటేషన్ చేయలేదు. ఎందుకు చేయాలంటే దీనివల్ల చేయలేదంట. అన్యాయం జరిగితే అప్పుడే జరిగింది. ఇప్పుడు ఏమంటున్నానంటే జనాభా రీత్యా చేస్తున్నాను అబద్ధం అంటున్నాను. ఇప్పుడు ప్రతి రాష్ట్రానికి 50% పెంచినాక 20 ఉన్న కేరళ 30 అవుతుంది, 80 ఉన్న ఇక్కడ 120 అవుతుంది, 160 కాదు కదా. అందుకని ఇప్పుడు అన్యాయం ఏముంది, జరిగితే అన్యాయం కాంగ్రెస్ హయాంలో జరిగింది. 76లో 4 సీట్లు పోయినాయి. మరి ఒకవేళ నిజంగానే వీళ్ళు కనుక బీజేపీ వాళ్ళు కనుక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మొత్తం జనాభా ప్రకారం తీసుకుంటా అంటే ఎన్ని పోతే చెప్తాను నేను. జనాభా ప్రకారం ఏం నష్టం అవుతుంది, 50% ఏం నష్టం అవుతుంది కాదు చెప్తాను నేను. ఫస్ట్ జనాభా ప్రకారం తీసుకుంటే ఏమైంది అంటే మన దగ్గర తెలంగాణ 2 పోతాయి సీట్లు, తక్కువైంది దక్షిణ భారతదేశంలో. అట్లాగే 3 సీట్లు ఆంధ్రప్రదేశ్లో పోతాయి, 2 సీట్లు తమిళనాడులో పోతాయి, 2 సీట్లు కేరళలో పోతాయి, మన కర్ణాటకలో పోతాయి. వీలైతే 1 కాదు 2 సీట్లు కర్ణాటక మన కేరళ పోయే అవకాశం. ఎందుకంటే ఎక్కువ మంది ఇంకా బాగా అమలు చేసింది అక్కడ తమిళనాడు, కేరళ. సో ఇప్పుడు పునర్విభజన జరిగితే మహిళా రిజర్వేషన్ ప్రకారం ఇదంతా పాత సంగతి, ఇదంతా పాత సంగతి. అన్యాయం జరుగుతున్నప్పుడు ఇట్లా జరుగుతుందని మనం అందరం వ్యతిరేకించినాం. ఆఖరికి పవన్ కళ్యాణ్ కూడా ఏమన్నాడు, దక్షిణ భారతదేశం వేరే ఇద్దాను చూసిందా కదా. నేనేమంటున్నాను కుటుంబంలో ఉన్నప్పుడు కూడా అన్నాడు అన్నమాట. ఇప్పుడు నేనేమంటా అంటే ఇదంతా వట్టిదే ట్రాష్. ఇప్పుడు కొత్తగా ప్రతిపాదన స్వాగతిస్తున్నా. ఏం స్వాగతిస్తున్నా అంటే అంతటా 50% పెరుగుతాయి కదా. 17 పోయి 26 అవుతుంది, 25 పోయి 36 అవుతుంది, ఇట్లా 38 అవుతుంది. ఇట్లా చూసుకుంటే అన్ని రాష్ట్రాలు 80 మన లెక్కలు కరెక్ట్ అర్థం కావాలంటే ఉత్తరప్రదేశ్ 80 120 అవుతుంది. 165 తప్పుడు మాట మాట్లాడిన రేవంత్ రెడ్డి చాలా సార్లు, మళ్ళీ 150కి వచ్చిండు. అట్లా 20 పోయి 30 అవుతుంది. మనకు ఏమంటున్నాడు, కేరళకు ఉత్తరప్రదేశ్కి పోలుస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. తప్పు అంటున్నాడు. కేరళలో 3 కోట్ల జనాభా,
20 సీట్లు ఉన్నాయి, 30 అవుతున్నాయి కదా. మరి ఉత్తరప్రదేశ్ 30 కోట్ల జనాభా కదా, 30 కోట్లు, మరి 30 కోట్లు లెక్క పెట్టుకుంటే కేరళ జనాభా ఉత్తరప్రదేశ్కి ఇంక ఎక్కువ అన్యాయం జరిగినట్లు లెక్క కదా, తప్పు కదా. అందుకే నేను ఏమంటున్నానంటే ఉన్న సీట్లు 50% పెంచడం వల్ల ఎవ్వరికి అన్యాయం జరగదు, న్యాయం కూడా జరగదు అంటున్నా. ఇప్పుడున్న రేటు 24% దక్షిణ భారతదేశానికి కొన్ని 5 రాష్ట్రాలు. ఒక 24% దాన్ని అప్పుడు కూడా 24% ఉంటది కదా, తేడా అదే కదా. ఇప్పుడు 543లో 272 ఎట్లా మ్యాచ్ ఫెయిర్ అవుతుందో 850లో 426 మ్యాచ్ ఫెయిర్ అవుతా కాదా. మరి అటువంటిప్పుడు అన్యాయమైంది న్యాయమైంది సమన్యాయమే అంటున్నారు దీన్ని. అందుకని ఈ చట్టాన్ని ఒప్పుకుంటున్నా. ఇంకో మాట పెంచాలన్నా వద్దా ఒప్పుకుంటున్నారంటే ఇప్పుడు మీరు అన్నట్టు ప్రకారం చూసుకుంటే 196 సీట్లు పెరుగుతున్నాయి కాబట్టి దీన్ని యాక్సెప్ట్ చేయాల్సినటువంటి ప్రతిపాదన అంటారు. అంతే కదా. ఇప్పుడు ఒకటి యాక్చువల్ నేను ఇందాక నా పాయింట్ కూడా అదే. చెప్పండి, నేను ఏమంటాను అంటే సీట్లు పెంచాలా వద్దా. నేను స్పష్టంగా చెప్తున్నా, నాకైతే సీట్లు పెంచడం అవసరం లేదు. ఎందుకంటే స్థానిక ప్రభుత్వాలు ఏమో అభివృద్ధితో లింక్ అయి ఉంటాయి, కనీసం ఎమ్మెల్యేలు కూడా అభివృద్ధికి వచ్చారు. ఎమ్మెల్యే కూడా అభివృద్ధి పని ఉండొద్దు. చట్టసభలు మంచి చట్టాలు, ప్రజోపకరమైన చట్టాలు చేయడానికి చట్టసభలు, వీళ్ళకి స్థానిక ప్రభుత్వాల భాగం లేదు. ఒకనాడు బ్రిటిష్ కాలంలో కూడా స్థానిక ప్రభుత్వాలకు విలువ వేరే ఉండే. ఈ దుర్మార్గులు వచ్చి ఎంపీ ఎమ్మెల్యే రాజ్యాన్ని నడిపేయడం వల్ల వస్తున్న సమస్య అంటున్నాను. వీళ్ళు మంచి చట్టాలు చేయడానికి 100 మంది ఉంటుంది, 500 మంది ఉంటుంది అని తప్పు అంటున్నాడు. అంటే పెంచడం కరెక్ట్ కాదు, కానీ పెంచడం ఎందుకు అవసరం కూడా చెప్తాను. ఉదాహరణకు 6 కోట్ల జనాభా బ్రిటన్ లో ఉండేది, ఎంత తెలుసా? 650 పార్లమెంట్ సభ్యులు, 650 మంది ఉన్నారు. 6 కోట్ల అంటే మన ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ జనాభా, అంతేగా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ జనాభా. మరి 6 కోట్ల మందికి 650 అయినప్పుడు మరి 140 కోట్ల మందికి ఎంత మంది ఉంటుందా చెప్పండి. కరెక్టే కదా, పెంచడం ఎందుకు కరెక్ట్. రెండో, అమెరికాలో 35 కోట్ల మంది ఉన్నారు. 35 కోట్ల మందికి 470 మంది 80 మంది కాంగ్రెస్ సెనేట్ సభ్యులు ఉన్నారు. మరి దాన్ని చూసుకుంటే కూడా కనీసం 1000 కావాలి కదా మనది. అందుకనే నేనేమంటున్నానంటే పెంచడం అవసరం లేదు, కానీ నియోజకవర్గాలు పెద్దవైపోయి 30 లక్షల 40 లక్షల జనాభాకు ఒక నియోజకవర్గం ఉంది మల్కాజ్గిరి. మనకి మంచి ఉదాహరణ, దేశంలో 40 లక్షల జనాభాకు ఒక నియోజకవర్గం మల్కాజ్గిరి కనపడుతుంది, దేశంలో ఎక్కడ లేదు. అట్లాగే మనకు అసెంబ్లీ నియోజకవర్గం గతంలో ఖైరతాబాద్ ఉండే 10.5 లక్షల మంది ఉంటుంది. విభజించిన తర్వాత షేర్లింగపల్లి 5 లక్షల ఓటర్లే ఉన్నారు, 5 లక్షల మంది ఓటర్లు మన షేర్లింగపల్లిలో 7 లక్షల జనాభా ఉంటుంది. మరి పెరిగింది కదా అది. అందుకని ఏమంటున్నానంటే మొత్తం సమతుల్యత కోసం 140 కోట్ల మంది విభజించి మీరు 850 చేస్తున్నారంటే కనీసం అంటే ఒక 20 లక్షల జనాభాకు ఒక ఎంపీ వచ్చే అవకాశం ఉండేది అప్పుడు ఆ రకంగా. కనుక విభజన అవసరం. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారంటే రేవంత్ రెడ్డి ప్రాంతీయ పార్టీగా మాటలు కనిపిస్తున్నాయి. ఆయన ఒక జాతీయ పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రి. మరి రేవంత్ రెడ్డి మాటల్నే రేపొద్దున రాహుల్ గాంధీ కూడా మాట్లాడగలుగుతారా? రేపొద్దున ఆయన ప్రధానమంత్రి కావాల్సినటువంటి వ్యక్తి అస్సలు మాట్లాడే చెప్తున్నా. రేవంత్ రెడ్డి ప్రాంతీయ పార్టీ నాయకుడు, జాతీయ పార్టీ నాయకుడు అర్థం చేసుకోండి. ఆయన మాటలు ప్రాంతీయానికి ఉన్నాయి, బట్ ఆయన పార్టీ మాత్రం జాతీయ పార్టీ. రాహుల్ గాంధీతో మాట్లాడిస్తాడా? నేను ఒక మాట హైబ్రిడ్ మాటలకు వస్తాను. హైబ్రిడ్ మాటలు ఏమంటున్నాడంటే మొత్తం పెంచే నియోజకవర్గాలు ఏవైతే 272 అంటున్నాడు, ఇప్పుడు ఎక్కువ పెరుగుతున్నాయి. యాక్చువల్గా 816కే పరిమితం అయింది అనుకుంటే 850 అంటున్నాయి కదా. 34 నియోజకవర్గాలు పెరుగుతున్నాయి కదా, ఎక్కువైతే 34 కొత్త వస్తున్నట్టే కదా. నేనేమంటున్నానంటే ఈ మొత్తం 850లో 300 నియోజకవర్గాలు దాదాపు పెరుగుతున్నట్టు లెక్క. అంతే, ఎందుకంటే 304 నియోజకవర్గాలు పెరుగుతున్నట్టు లెక్క. వీటిని ఏమంటున్నాడు ఆయన? 272 అంటున్నాడు ఆయన. 150% వేస్తా అంటే వాటిలో సగమేమో మనకు జనాభా ప్రాతిపదికనే అంటుంది, సగమేమో హైబ్రిడ్ మోడల్లో ఆదాయం అంటున్నాడు. అంటే ఉత్తరప్రదేశ్ 120 అయితే కదా, వాళ్ళ ఉత్తరప్రదేశ్ 10 తక్కువ చేసి దక్షిణ భారతదేశానికి ఇవ్వడానికి ఆయన ఒప్పుతారా అంటున్నాడు. అంతేందుకు, అది సేమ్ అదే లెక్క అనుభవిస్తే హైదరాబాద్ మొత్తం ఆదాయం తెలంగాణలో హైదరాబాద్ 70% ఉంటుంది. మరి ఆదాయ పర్వాలు తీసుకుంటే మరి ఆదిలాబాద్ కు ఆదాయంలో భాగం లేదు కదా. మరి అప్పుడు ఏం చేయాలి? మరి హైదరాబాద్ పెంచుతామా? పెరిగినా ఇప్పటికీ దుర్మార్గం కదా. దాన్ని కూడా చెప్తాను నేను 2023లో శ్రీకాంత్ గారు 4 సార్లు ఢిల్లీకి వెళ్ళి కొట్లాడిని అంటున్నా. ఈ రాజకీయ పార్టీలు ఏం చేయలేదు. వీళ్ళు ఆనాడు జనాభా ప్రకారం చేస్తే మా 8 సీట్లు దక్షిణ భారతదేశానికి పోతాయి, మీరు జనాభా ప్రతిపాదన చేయొద్దు అని కొట్లాడితేనే ఆనాడు ఇంటర్నల్ డిలిమిటేషన్ అయింది. కానీ టోటల్ గా చూసాను కదా 543లో అవి అట్లాగే ఉంచి మన 42 పార్లమెంట్ సీట్లు 42 అట్లా ఉంచి లోపల అయింది కావడం వల్ల మల్కాజ్గిరి రోడ్డు పెరిగింది మనకు. ఒరిజినల్ గా అప్పుడు ఆంధ్రలో కుట్ర వల్ల ఏమైందంటే ఆనాడు ఇంకో నియోజకవర్గం పెరగాలి, ఇంకో నియోజకవర్గం హైదరాబాద్ లో పెరగాలి. అప్పటికి 25 లక్షల జనాభాకు ఒక నియోజకవర్గం చేసినాం. సికింద్రాబాద్ హైదరాబాద్ కాక మల్కాజ్గిరి పెరిగింది. అట్లాగే అప్పుడు 107 ఉన్న అసెంబ్లీ స్థానాలు 12 స్థానాలు ఆంధ్రప్రదేశ్ నష్టపోయి మనకు ప్లస్ అయింది. నేనన్నా రాష్ట్ర విభజన జరగక ముందే ఈ డిలిమిటేషన్ జరగడం అదృష్టము. ఒక్క దెబ్బకు 2 పిట్టలు పడ్డాయి. ఎందుకంటే విభజన జరిగిన తర్వాత అయితే ఎవరి రాష్ట్రం వాళ్ళకే ఉంటుండే కదా. అప్పుడు అక్కడ 180 సీట్లు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉంటుండే, మనకు అదే 107 కాడ 107 ఈ లెక్కన ఇంకో 50 పెరుగుతున్నాయి కాబట్టి ఇది హర్షించదగ్గ అంశం అంటారు. అందుకని ఏమంటా అంటే
ఉన్న సీట్లు 59 పెరుగుతాయి. యాక్చువల్గా 120 అని అనుకోండి, 120 60 పెరుగుతాయి 50% అంటే మనకి అసెంబ్లీ స్థానాలు. కనుక ఇప్పుడు అసెంబ్లీ స్థానాల మధ్య కూడా చాలా వేరియేషన్ ఉంది. నేనేమంటే స్టేలింగపల్లి 4.5 లక్షల ఓటర్లకు ఉంటారు, ఓ దగ్గర మహారాజ్ గారికి పోయింది లేదు. ఓల్డ్ సిటీలో 150,000 మందికి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, తప్పు కదా? వాళ్ళకి ఓల్డ్ సిటీ పోల్చుకోండి, హైదరాబాద్ లోనే ఓ దగ్గర 5 లక్షల ఓటర్లకు కాన్స్టిట్యూన్సీ అసెంబ్లీ, ఓ దగ్గర 1.5 ఓట్లకి, తప్పు కదా మరి? అందుకని ఏం చెప్తున్నా అంటే మొత్తం దేశంలో ఈ నియోజకవర్గ పెంపును ఆహ్వానిస్తున్నా. ఇంతకంటే సరే 50% నియోజకవర్గాల పెంపు ప్రతిపాదనలకు అన్ని రాజకీయ పార్టీలు ఆమోదం తెలిపాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికి రాజ్యాంగ సవరణ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ అంత దూరం వస్తుందా? పార్టీలు యాక్సెప్ట్ చేస్తాయా? 3 బిల్లులు ప్రవేశపెడుతున్నారు. ఆల్మోస్ట్ 5 కీలక దుకాణం బంద్. రేవంత్ రెడ్డి మాట ఎవడు పట్టించుకుంటాడు. నేనేమంటే రేవంత్ రెడ్డి ప్రకారం అయితే ఆదాయం ఉన్నోడికి అంటే ఆదాయానికి 100 ఓట్లు ఇవ్వాలి, పేదోనికి 1 ఓటు ఇవ్వాలి కదా, అంతే కదా? అంటే మన హైదరాబాద్ వస్తుంది. హైదరాబాద్ లో ఇప్పుడు 29 ఉన్నాయి. ఎంత అసమానత! 119లో 29 హైదరాబాద్ నగరం చుట్టుపక్కలే ఉన్నాయి. అటువంటి అప్పుడు ఒకవేళ ఈ పద్ధతి వేస్తే మన హైదరాబాద్ లో డిమాండ్ చేస్తారు, డబ్బులు పన్ను మేము కడుతున్నాం కదా, మాకు 50 నియోజకవర్గాలు ఎక్కువ ఇవ్వమంటారు. అప్పుడు సగం ఇక్కడికే పోతాయి కదా. 29 బదులు 1/4 ఉన్నారు. మొత్తం నియోజకవర్గాల్లో 1/4 వీళ్ళే ఉన్నారు. 3/12 కదా, 30 లెక్క పెట్టుకుంటే 29 ఉన్నాయి. అప్పుడు 50-60 అడుగుతారు. అప్పుడు ఏం చేద్దాం అంటే ఈ సూత్రము దేశం వర్తిస్తే రాష్ట్రాలు వర్తించదా? అందుకని మోడల్ తప్పు. రాజ్యాంగం ప్రకారం నిన్ననే అంబేద్కర్ జయంతి చేసుకున్నాం శ్రీకాంత్. అది ఏంటంటే ఒక మనిషికి ఒక ఓటు అనుకోండి, అంతకంటే ఏమని లేదు. జనాభా ప్రతిపాదకనే ఓటు, ఇంకోటి ఏం ఉండదు. 30 కోట్ల సార్ ఇందులో ఒక పాయింట్, నేను ఒక పాయింట్ అంటాను, దాని కంటిన్యూషన్ లో మీరు చెప్పండి. అంటే ఇప్పుడే ఎందుకు అవసరం ఈ బిల్లును తీసుకురావడం, ఇప్పుడే ఎందుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టడం అన్నది ఎన్నికలను ముందు పెట్టుకొని మాట్లాడుకుందాం. ఈ మాట్లాడుతున్నటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా కూడా రేపొద్దున మహిళా వ్యతిరేకులు అన్నటువంటి ముద్ర తీసుకొచ్చడానికే ఇదంతా నడుస్తుంది కదా. 50% నియోజకవర్గాలు పెంచడం, రేపొద్దున పార్లమెంట్ స్థానాలు పెరగడం, ఇవన్నీ ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇష్టం లేదని మాట్లాడుతున్నారు. దక్షిణాదికి అన్యాయం జరుగుతుందో ప్రతిపాదన తీసుకొస్తున్నారు. బట్ ఒక అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా, లేదంటే కేంద్రం దీన్ని ఒక అవగాహనతో చెప్పలేకపోతుందా? ఎక్స్ప్లెనేషన్లో ఏమైనా తేడా కనిపిస్తోందా? కేంద్రంలో కుట్ర ఉంది. ఏముందంటే వీళ్ళందరూ మహిళా వ్యతిరేకలను చిత్రీకరించి రేపు తమిళనాడులో, పశ్చిమ బెంగాల్లో, నేను ఫస్ట్ చెప్పింది అదే. కేంద్రం చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే 15 రోజులు ఆగి చేస్తే అయిపోయేది. కానీ 15 రోజులు ఆగితే వీళ్ళు మడతేస్తారు, మొత్తం యూటర్న్ తీసుకుంటారు. ఈ ప్రతిపక్షాలే వినాయి, ఎందుకంటే మెజార్టీ లేదు కదా, 2/3 మెజార్టీ లేదు ఇప్పుడు. కనుక 82 సీట్లు ప్రతిపక్షాలే కావాలంటే మంగళ పెట్టి వచ్చితేనే ఇప్పుడు వాళ్ళు వింటారు అని దానికో చేస్తున్నారు. రాజకీయం ఇది, బీజేపీ చేస్తున్న రాజకీయం. స్పష్టంగా చెప్తున్నాను, వచ్చే 15 రోజుల తర్వాత పెట్టాల్సిందే. ఇప్పుడు పెట్టడం తప్పు. ఎన్నికల ప్రచారం దెబ్బతింటుంది. మొత్తం మీద వాళ్ళ భుజాల మీద మహిళా బిల్లు తుపాకి పెట్టి పేరుస్తుంది. ఇదంతా రాజకీయం. కానీ నేను మొత్తం తర్వాత నెక్స్ట్ తర్వాత ఏం చెప్తున్నాను, ఇప్పుడున్న పరిష్కారంలో 50% పెంచడం కంటే మించింది లేదు. అప్పుడు అన్యాయం జరిగింది దక్షిణపై, ఇప్పుడు అన్యాయం జరుగుతుంది. జరగకుండా ఏం చేయాలి అంటే చెప్పండి. మొట్టమొదటి దామాష పద్ధతి ఎన్నికలు. ఎందుకంటే ఉన్న సీట్లను అట్లాగే ఉంచి పెరిగిన సీట్లకు దామాష పద్ధతి ప్రవేశపెట్టమని ప్రతిపాదన పెడుతున్నా. నేను దానికి మంచి ఒక రీజనింగ్ చెప్తా. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు, మొన్నటి ఆంధ్రప్రదేశ్ లో 40% ఓట్లు వచ్చినాయి వైసీపీ. ఎన్ని సీట్లు వచ్చినాయి శ్రీకాంత్? 11 సీట్లు వచ్చినాయి కదా, దుర్మార్గం కదా. 40% ఓట్లు వచ్చి 11 వచ్చాయి. అంతకుముందు పోనీ అంత వెనకకు పోతాం. వెనకపోతే 37.5% ఓట్లు వచ్చినాయి టీడీపీ. ఒక టీడీపీకే వాళ్ళకి వచ్చిన 23 సీట్లు. మరి ఓట్లకు సీట్లకు ఏమైనా సంబంధం ఉందా? ఇది ఒక్కటే కాదు, దేశంలో 37.5% ఓట్లు వచ్చిన బీజేపీ 2014లో 72% సీట్లు గెలుచుకున్నది. తప్పు కదా మరి? వాళ్ళు అప్పుడు 303 వచ్చినాయి కదా 2019లో. ఉన్నదే 32% ఓట్లు వచ్చినాయి, కానీ 72% సీట్లు గెలుచుకున్నారు కదా. అంటే ఓట్లకు సీట్లకు సంబంధం లేని ఎన్నిక ఎఫ్పిటిపి అంటారు, ఫస్ట్ పాస్ ద పోస్ట్ ఎలక్షన్. ఇప్పుడు జరుగుతుంది. దీన్ని ఏమంటున్నానంటే చాలా దేశాల, ప్రపంచంలో 186 దేశాలు ఉంటే, 132 ప్రజాస్వామ్య దేశాలు ఉంటే, క్యూబాతో సహా ప్రజాస్వామ్య దేశాలు అనుకుంటే 111 దేశాల్లో దామాష పద్ధతి ఎన్నికలు. దామాష పద్ధతి ఏంటంటే ఎన్ని ఓట్లు వస్తాయో పార్టీకి అన్ని సీట్లు ఇస్తారు. 40% ఓట్లు వస్తే 40 సీట్లు వస్తాయి. 100కి 40 వస్తాయి. భారీ చేంజ్ ఓవర్. అది దేశ చరిత్రను మార్చేటువంటి నిర్ణయాత్మకంగా అంత ఈజీగా అవుతుందని అనుకో. వీటన్నిటికీ మేము 90 నుంచి ప్రయత్నం చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ఒక్కటి తప్ప, కాంగ్రెస్ ఎప్పుడు మన బీజేపీ, శివసేన, కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ దామాష పద్ధతికి అనుకూలంగా ఉన్నారు. ఎప్పుడైతే ఇందిరాగాంధీ చనిపోయిందో, ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీకి 415 సీట్లు వచ్చినాయి. అరే ఇది బాగాలేదని అనుకున్నాం. బీజేపీ కూడా దొంగాట ఆడుతుంది. బీజేపీ కూడా 303 సీట్లు వచ్చినాయి కదా. మరి మన 48% ఓట్లు కూడా రాలే కదా. 45% వచ్చినప్పుడు 303 సీట్లు వచ్చినాయి కదా.
కదా. అందుకనే ఈ దొంగ ఆటకు అందరికి ఇష్టం ఉంది కనుక ఆడుతున్నారు. అసలు పరిష్కారం ఏంటంటే, సో అంటే ఈ లెక్క ప్రకారం ప్రాంతీయ పార్టీలకు పెద్ద నష్టం ఏమి లేదు, కానీ రాజకీయంగా జరుగుతున్నటువంటి చర్చలు ఇవి. అసలు దక్షిణ భారతదేశానికి ఎలాంటి నష్టం లేదు. పాయింట్. అప్పుడు నష్టం, అప్పుడు 24%, ఇప్పుడు పెంచినాక అదే 50% పెంచితే అంతకంటే ఎక్కువ కాదు. అదే 24% వస్తుంది మనకు దక్షిణ భారతదేశానికి. ఎంత నష్టం అవుతుంది? ఇంకో మాట చెప్తాను నేను. కానీ కేంద్రాన్ని ఎన్నుకోవడానికి దక్షిణాది మద్దతు అవసరం లేకుండానే, దక్షిణాది బలం లేకుండానే కేంద్రం రేపు పొద్దున ఏర్పాటైతుంది అన్నది ప్రాంతీయ పార్టీలు చెప్తున్న పాయింట్. ఇప్పుడు కూడా ఉంది కదా. ఇప్పుడు కూడా 132 130 కాదు 132 సీట్లు ఉన్నాయి. 39 సీట్లు తమిళనాడు, ఒకటి పుదుచ్చేరి, 20 సీట్లు మనకు దాని ఏమంటారు కేరళ, ఒక సీటు లక్షద్వీప్, అట్లానే 28 సీట్లు మన కర్ణాటక, మన 42 కలిపితే 132 అవుతున్నాయి. మన అండమాన్ నికోబార్ మొత్తం 132 సీట్లు అవుతున్నాయి కదా. 132 సీట్లు కాస్త 195 అవుతాయి. 60 పెరుగుతాయి కదా, 61 పెరుగుతాయి కదా. మరి అటువంటి అప్పుడు ఇప్పుడున్న రేషియో అప్పుడు కూడా ఉంటది కదా. ఇప్పుడు ఏదైతే అన్యాయం అంటున్నారో పెరిగినా కూడా అదే 25% ఉంటది మనకు అంటున్నాను. ఆయన పద్ధతి వల్ల ఏమైందంటే ఇంకా నష్టం చెప్తాను. ఏది రేవంత్ రెడ్డి హైబ్రిడ్ మోడల్ అంటే ఇందులో పాయింట్ సార్, జనాభా ప్రాతిపదికన అయితే నష్టం జరుగుద్దేమో, కానీ మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొస్తే 50% ఉంటుంది కాబట్టి ఇక్కడ పెద్ద నష్టం జరగకపోవచ్చు అన్నది ఒక పాయింట్, రైట్? జరగదు. మన రేవంత్ రెడ్డి హైబ్రిడ్ మోడల్ నష్టం చెప్తున్నాను. రేవంత్ రెడ్డి హైబ్రిడ్ మోడల్ ఏమైందంటే ఒరిస్సాకు పశ్చిమ బెంగాల్ తక్కువ అయితే ఆయనకు అర్థమైతే లేదు. మన దాన్ని చూసుకున్నాం. గుజరాత్ మహారాష్ట్ర పెరుగుతాయి అంటే ఆర్థికాభివృద్ధిలో రెండు మనకంటే బాగున్నాయి కదా కదా. మరి అప్పుడు ఏమైతుంది? దీని చెప్పే లాభం అంతా మళ్ళీ గుజరాత్ కు మహారాష్ట్రకే పోతుంది, మనకు తక్కువ వస్తుంది. అవును కదా. అంటే ఈ మోడల్ హైబ్రిడ్ మోడల్ అనేది ఒక్క తెలంగాణకే కాదు కదా, ఈయన పెట్టే ప్రతిపాదన అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది. వస్తుంది కదా, ఢిల్లీకి పోతుంది. అవును, ఢిల్లీకి పోతుంది. హైబ్రిడ్ మోడల్ అంటే ఇప్పుడు ఢిల్లీ, మన రాజస్థాన్, మద్రాసు పోతుంది సార్, బాంబే పోతుంది, ఇంకా పెద్ద ఎత్తున ఉంటది అక్కడ. అవును, మిగతా రాష్ట్రాలు పక్కన పెడతాం. ఆ 3 రాష్ట్రాలు సగం మార్చుకుంటే మీరు చెప్పిన మోడల్ అప్పుడు సగం మళ్ళీ దిక్కులేదు. మనకు కనీసం ఈ 50% పెరుగుతానన్నా 17-26 అవుతాయి. అప్పుడు 32 అయితే అంటుండే రేవంత్ రెడ్డి. కాదు అంటున్నా, ఆ రేషియోలా ఒకటి పెరిగితే 1/6 పెరగవచ్చు. కానీ ఆ రేషియో ఒక ఓటు, ఒక మనిషికి ఒక ఓటు అని విలువగా అయితే పోతుంది కదా. రాజ్యాంగం రాసుకున్న దానికైతే విలువ ఉంటది కదా. ఓటులు కొట్టేస్తే అంటుంది. ఒకవేళ ఆయన పద్ధతే చెప్తే మన పశ్చిమ బెంగాల్, ఒరిస్సా దిగజారిపోయిన రాష్ట్రాలు ఉన్నాయి. మరి ఉన్న సీట్లు తక్కువైతే వాళ్ళకి అప్పుడేం చేద్దామని వాళ్ళు ఒప్పుకుంటారా? ఇదంతా పక్కన పెడదాం. రాహుల్ గాంధీనే నేను అడుగుతున్నా, 10 సీట్లు ఉత్తరప్రదేశ్ తక్కువ చేసి మాకు దక్షిణ భారతదేశానికి ఇవ్వమంటాం అనుకోండి. 80 బదులు 120 అవుతున్నాయి కదా, 110 చేసుకోండి ఆయన మీరు 10 అంటే ఇస్తాడా రాహుల్ గాంధీ? దేశము ఒకటి సార్, నా ఉద్దేశం ఏంటంటే జనాభా ప్రకారం జరిగితే తప్పు. నేను ఇప్పుడు చెప్తున్నా, 2011 జనాభా అయినా తప్ప, 27 జనాభా అయినా తప్పే. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే దీన్ని ఆట ఆడుతున్నాను. నిజంగా చెప్పాలంటే 50% హైక్ వల్ల ఏ రాష్ట్రము నష్టపోదు, ఏ రాష్ట్రము లాభపడదు. అన్నిటికీ సమాన న్యాయం జరుగుతుంది. రెండోది ఏమంటున్నానంటే మన తామాషా పద్ధతి ఎన్నికలకు సపోర్టెడ్ నేను చెప్తాను. రాజ్యాంగం ఏముందంటే గతంలో మనకు 52-57లో దిశబీ నియోజకవర్గాలు ఉన్నాయి, మీకు తెలుసు. దిశబీ నియోజకవర్గాలు అంటే ఒక ఎస్సీ, ఒక జనరల్ స్థానం కలిపి ఉంటుండే. అట్లా దేశం మొత్తం 1/3 వాటికి ఇచ్చారు. 1/3 ఇచ్చారు. అప్పుడు మన దగ్గర రామాయపేట చాలా నియోజకవర్గాలు చాలా గుర్తున్నాయి కూడా చాలా ఉన్నాయి. అప్పుడు ఏం చేశారంటే 2 ఓట్లు ఎత్తురు మనుషులు. ఒకటేమో అభ్యర్థికి, ఒకటేమో జనరల్ అభ్యర్థికి, ఒకటేమో మనకు ఎస్సీ అభ్యర్థికి ఎత్తురు. ఇద్దరు గెలిచేవాళ్ళు. ఒక ఎమ్మెల్యే సీట్కి 2 ఉండేవాళ్ళు దిశబీ నియోజకవర్గాల్లో. అవి 62 తీసేసారు. తీసేసిన తర్వాత ఇప్పుడేమంటున్నానంటే నేను ఈ పెంచే 300 వేస్తుండ్రు కదా, 543లో 304 వేస్తున్నారు. ఈ 307 వేస్తున్నారు. ఈ 307 ఏం చేయాలంటే తామాషా పద్ధతికి ఇచ్చేయండి. అప్పుడు ఏమైందంటే నియోజకవర్గాలేమో విత్ ఇన్ ద డెలిమిటేషన్ జరగాల్సిందే. మల్కాజ్గిరి 30 ఉండొద్దు, ఒకటి 3 ఉండొద్దు. కరెక్టే చేయాలి. చేసుకుంటూ ఈ 307 పెంచే నియోజకవర్గాలను తామాషా పద్ధతి ఇచ్చి ఒక ఓటు పార్టీకి వేయాలి, ఒక ఓటు అభ్యర్థికి వేయాలి. ఇంకా 2 ఓట్లు వేస్తారు. అప్పుడు పార్టీ లిస్ట్ లో మీరు న్యాయం చేయండి రాష్ట్రాలకు. అప్పుడు దక్షిణ భారతదేశానికి ఎక్కువ సీట్లు అది చేయొచ్చు కదా. అంటే ఇటువంటి దానికి ముందుకు రారు వీళ్ళు ఖచ్చితంగా. ఇంకో పెద్ద ప్రమాదం చెప్తున్నా ఇప్పుడు. ఇదేమో ఇట్లా ఉంది కదా, నేను 2003లో కొట్లాడింది. అది పెద్ద ప్రమాదం ఏంటంటే మెల్లమెల్లగా నగరాలు పెరుగుతున్న క్రమంలో నగర నియోజకవర్గాలు పెరుగుతున్నాయి, గ్రామీణ ప్రాంతాలు నష్టపోతున్నాం. ఇది తప్పు అంటున్నా. ఇప్పుడున్న డిలిమిటేషన్ రూల్స్ ప్రకారం ఏంటంటే ఉదాహరణకు మన రాష్ట్రంలో 3.5 కోట్ల మంది ఉన్నారు. మనిషి 2 లక్షలకు ఒక నియోజకవర్గం వస్తుంది. నేను ఉదాహరణ చెప్తాను. అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి చెప్తా. 2 లక్షలకి 220 ఉండొచ్చు, 180 ఉండొచ్చు. 10% అంటే 2 లక్షల 10% అంటే 20,000 అవుతుంది. 2 లక్షల 20% తక్కువ అంటే 10% తక్కువ అంటే 1,80,000 అవుతుంది. కానీ ఇప్పుడు అసమానతలు ఎట్లున్నాయంటే 29 నియోజకవర్గాలు హైదరాబాద్ నగరంలో ఉన్నాయి కదా.
అవును. మొత్తం 120,000. అప్పుడు ఏమైతుంది, మెల్లమెల్లగా 2009లోనే గ్రామీణ నియోజకవర్గాలు నష్టపోయినాం, పట్టణ నియోజకవర్గాలు పెరిగినాయి. అంతకుముందు రంగారెడ్డి జిల్లాలో 5 ఉండే. రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా 5 నియోజకవర్గాలే ఉండే. ఎంత అని తెలుసా? 14 అయినాయి. ఏది ఇప్పుడు జరుగుతున్న, ఇప్పుడు నడుస్తున్న దాన్ని. ఒకవేళ మీరు కనుక సీట్లు పెరుగుతాయి, మనం ఏది 119 మంది 169 అయితే 170కి ఒకటి తక్కువ అయితే, కానీ ఈ సీట్లన్నీ ఎవరిపోతాయి? నగరాలు పెరుగుతున్నాయి కనుక నగరాలకే పోతాయి. మన గ్రామాల సంగతి ఏంది అంటున్నాడు. దానికి మనం ప్రతిపాదన పెడతాము. నేను స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ ఉత్తరం రాస్తున్నాను, నేను వాళ్ళకి రాస్తున్నా. మన డీలిమిటేషన్ కమిటీ ఏర్పడితే రాస్తా, అప్పుడు రాసిన ఇప్పుడు రాస్తా. దాన్ని ఏంటంటే వేరియేషన్ 10% తీసేయాలి. ఎప్పుడు ఎంత పెట్టాలి? నగరాలకు 30% వేరియేషన్ ఉండాలి. గ్రామాలలో 2 లక్షల ఓట్లు ఉంటే నగరాల్లో 3 లక్షల ఓట్లకు ఒక నియోజకవర్గం చేయండి అంటున్నాను. లేకపోతే అన్యాయం ఎంత జరుగుతుందంటే, గ్రామాలలో నా గజ్వేల్ నియోజకవర్గం ఉంది, 72 కిలోమీటర్లు పొడుగు. ఏది ఒంటి మామిడి నుంచి సిద్దిపేటకు 3 కిలోమీటర్ల దాకా నా నియోజకవర్గం ఉంటుంది. ఇటు వెడల్పు కూడా 62 కిలోమీటర్లు, 72 పొడుగు, 62 కిలోమీటర్ల వెడల్పుతో నేను 14 రోజులు నేను ప్రచారం చేయలేకపోయినా. నేను మోడీ చేసినా కూడా ఇక్కడ అంటే నాకు ఉదాహరణ. ఆదిలాబాద్ ఇంకెంత కష్టమో చూడండి. నేను గజ్వేల్ హైదరాబాద్ దగ్గరలోనే చెప్తున్నా. మరి ఆదిలాబాద్ ఎంత వేరియేషన్ ఉంటుంది? మరి హైదరాబాద్ సంగతి చెప్తాను. హైదరాబాద్ లో ముషిరాబాద్ నియోజకవర్గం ఉంది శ్రీకాంత్. 1.5 కిలోమీటర్ రేడియస్, 3 చదరపు కిలోమీటర్ల నియోజకవర్గం ఉన్నది. నేను డాక్టర్ లక్ష్మణ్ గారు కలిసి ప్రచారం చేసిన 30 ఏళ్ళ కింద. 30 కిలోమీటర్లు ఒక నియోజకవర్గం, 30 కిలోమీటర్లు ఒక నియోజకవర్గం, 300 కిలోమీటర్లు ఒక నియోజకవర్గం. ఎట్లా తప్పుగా మంచిది? అవును. ఇప్పుడు తెలంగాణలో కూడా మనం చూసినాం కదా, ఒక జిల్లా ఒకటే, నియోజకవర్గం ఒకటే, ఇట్లాంటి నియోజకవర్గాలను కూడా మనం చూసినాం. సో అట్లాంటి అస్తవ్యస్తంగా ఉన్నాయి. సార్, ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, ప్రాంతీయ పార్టీలు ఇక అయిపోతున్నాయి, కనుమరుగు కాబోతున్నాయి, జాతీయ పార్టీల మధ్యలోనే ఫైట్ ఉండబోతున్నాయి, ప్రాంతీయ పార్టీల అస్తిత్వం దెబ్బతినబోతోంది అంటే, ఒకవేళ గనక గతంలాగానే నియోజకవర్గాల పునర్విభజన జనాభా ప్రాతిపదికన చేపడితే కనుక ఈ నష్టం జరిగేది. ఈరోజు దక్షిణాది రాష్ట్రాలు కొట్లాడేది మొత్తం మీరైనా నేనైనా దాన్ని ఖచ్చితంగా ఖండిస్తూ డిబేట్లు చేసేవాళ్ళు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ డీలిమిటేషన్ విత్ 50% ఆఫ్ మహిళా రిజర్వేషన్ బిల్లుతో తీసుకొస్తే కనుక, నేను స్టడీ చేసిన దాని ప్రకారం ఈ 50% పెంచితే ప్రస్తుతం ఉన్నటువంటి లోక్సభ స్థానాల సంఖ్య 815, 816కు పోతుంది. అంటే దరిదాపు 270 స్థానాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. శాసనసభ స్థానాల సంఖ్య 4123 ఉంటే కనుక ఇవి ఆల్మోస్ట్ ఇంకొక 2000 పైచిల కంటే 6200, 6180 ఆ స్థాయిలో పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా లాభాలే కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఒక 9 లోక్సభ స్థానాలు, ఆంధ్రప్రదేశ్లో ఒక 13 లోక్సభ స్థానాలు పెరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. వీటితో పాటు శాసనసభ స్థానాలు కూడా ఖచ్చితంగా పెరుగుతున్నాయి. సో ఇక్కడ ప్రాంతీయ పార్టీలకు నష్టం జరుగుతుందా అంటే, ఈ చర్చలో మనం మాట్లాడుతున్న దాంట్లో పెద్దగా నష్టమేం కనిపించట్లేదు, లాభాలే కనిపిస్తున్నాయి. మోర్ ఓవర్ కూరుకుపోయినటువంటి వారసత్వ రాజకీయాలకు కొంత సమాప్తి చెప్తూ కొత్త తరం నాయకత్వం కూడా రేపొద్దున రాజకీయాల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మహిళలు రాజకీయాల్లో రావడానికి ఇది ఒక సరైనటువంటి సమయంగా, దేశంలో ది బెస్ట్ టైం, ఒకేసారి ఇట్లాంటి అవకాశం వస్తుంది. ఐ థింక్ దిస్ ద రైట్ టైం. సో ఈ అంశం కరెక్టే కదా? కరెక్ట్. దీనిలో ఇంకొక చిన్న నిన్న ట్విస్ట్ ఇచ్చింది బీజేపీ గవర్నమెంట్ రాత్రి. ఎందుకంటే నిన్న దాకా అనుకుంటుంది ఏంటంటే, మనం 543లో సగం పెరుగుడు అంటే 272, 73. అవును. కానీ ఆ లెక్క 815, 816 కావాలి. కానీ ఇప్పుడు 850కి పెంచుతూ ట్విస్ట్ ఇచ్చింది. 850కి బిల్లు పెట్టకపోతుంది. రేపు 131 సవరణ బిల్లు నేను చూసిన. ఇంకొక 37 సీట్లు పెంచి, మరి 34 సీట్లు పెంచి 850కి ఫిక్స్ చేస్తారు. తప్పు కాదు. ఎందుకంటే 850 చేస్తే సీట్లు పెరుగుతాయి, తక్కువైతే కావు కదా. కానీ ఈ పెరిగిన సీట్లు ఎవరికి ఇస్తారంటే, అది పాయింట్. అటు పెరుగుతాయి, ఇటు పెరుగుతాయి, ఎవరి సైడ్ పెరుగుతాయి అనేది అర్థం. ఇప్పుడు 50% బేస్ లైన్ అనేది జనాభా ప్రకారం విభజించిన దానికన్నా ఇది కరెక్ట్ అంటున్నాను. మొదట 15 అయితే, ఇంటి 20 అంటే 30 అయితే, 50 ఇంటి 75 అయితే కదా. దానిలో ఎవరికి వాసంగా లేదు, అందరికి ఒకటే న్యాయం కదా అని. ఇప్పుడు ఏంటంటే కొన్నింటికి చాలా తక్కువతోనే నియోజకవర్గాలు ఉంటాయి, తప్పదు కూడా. ఉదాహరణ గోవాలో 2 నియోజకవర్గాలు, మనం చెప్తున్నాడు కదా రేవంత్ రెడ్డి, గోవాలో 2 నియోజకవర్గాలు ఉన్నాయి. వాళ్ళ జనాభా మొత్తం 17 లక్షలే. మరి 17 లక్షల కంటే 7.5 లక్షలకి ఉంది కదా. మరి మల్కాజిగిరిలో 30 లక్షల జనాభాకు చూస్తున్నాం కదా. మరి ఎందుకు అంటే, మరి గోవాని అట్లా ఇది చేసినట్టు తప్పలేదు. కేంద్ర పాలిత ప్రాంతం మనకు కలిసింది 65 కలిసింది. 65 దాకా గోవా మనకు లేదు. గోవా డయ్యూ డామన్ మనకు లేదు. అట్లాగే మనకు మన సిక్కిం మనకు లేదు 75 దాకా. అందుకనే వచ్చిన కొద్ది కలుపుకుంటూ పోయినాం. కనుక కనీసం అక్కడ ప్రాతినిధ్యం లేకపోతే, పుదుచ్చేరుడు నేను దేశంలో ఉన్నా అనుకోవద్దా, ఒక సీట్ ఇచ్చిన వాళ్ళకు. సిక్కింకి 1 సీట్ ఇచ్చినాం. అరుణాచల్ ప్రదేశ్ అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కటి, అండమాన్ నికోబార్లకు ఒక సీట్ ఇచ్చినాం. లక్షద్వీప్కి 1 సీట్ ఇచ్చినాం. కనుక వీటిని
ఒక్కటి బదులు 2 చేస్తాం. ఎందుకంటే ఒకటిన్నర చేయలేదు కదా. అవును. అందుకనే కేంద్ర పాలిత ప్రాంతాల కోసం కొన్ని సీట్లు పెంచి వీళ్ళు ఏం చేస్తున్నారంటే 2 అయితే గోవా 2 ఉంటే 3 అయితే మళ్ళీ 4 కావాలి 3 అయితే ఇట్లా కొంత వేరియేషన్. అయితే మన దగ్గరకు వచ్చేవరకల్లా మనది బేసి సంఖ్య ఉన్నది తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ 17 ఉన్నాయి మనకు. 17 అంటే ఇది 8 అనేది పెంచలేదు కదా. అయితే 9 అన్న పెంచాలి లేకుంటే 8 అన్న పెంచాలి కదా. అట్లానే మా ఆంధ్రప్రదేశ్ 25 ఉన్నాయి. 25 సగం మంది 12 పెంచాలి 11 పెంచాలి కదా. అందుకని ఇటువంటి వాటి కోసం ఈ ఎక్స్ట్రాస్ వాడుకుంటారని అనుకుంటున్నాను. రేపటికి క్లారిటీ వస్తుంది నాకు. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఈ బిల్లు పెట్టిన సమయం సందర్భం తప్పు కానీ బిల్లు కరెక్ట్. కానీ ఇప్పుడు అయితే నేను ఏమంటున్నానంటే ఈ 3 బిల్లులు ఏంటి చెప్తాను. మొత్తం మహిళలకు పెంచే క్రమంలో ఫస్ట్ నియోజకవర్గాల పెంపు బిల్లు పాస్ అవుతుంది. నియోజకవర్గాల పెంపులు 2 బిల్లులు కావాలి. ఒక బిల్లు ఏమో రాష్ట్రాలకు పెంచడం, ఎందుకంటే రాష్ట్రాలది వేరు కేంద్ర పాలిత ప్రాంతాలది వేరు కనుక 28 రాష్ట్రాలలో పెంచేది ఏమో 815 సీట్లు అయితే ఏది 575 మంది. అట్లాగే కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న 16 సీట్ల మంది 35 సీట్లు డబుల్ పెంచుతున్నది. అది పెంచుతున్నారు. పెంచేది అంటే ఫస్ట్ ఈ రెండు బిల్లులు పాస్ అయ్యాయి. తర్వాత ఈ ఉన్న మొత్తం నియోజకవర్గం పెంచిన దాని నుంచి 1/3 మహిళలకు ఇస్తామని ఇంకో బిల్లు పాస్ చేయాలి. అంటే 1/3 వాళ్ళకి 1/3 బిల్లు పాస్ అయింది. మహిళలకు 1/3 ఇవ్వాలనేది పాస్ అవ్వడు వేరు. ఈ ఉన్న నియోజకవర్గాలు పెంచిన నియోజకవర్గాలతో సహా 1/3 వాళ్ళకి ఇవ్వాలని. అంటే సార్ కేంద్రం ఇప్పుడు ఏమైనా అఖిలపక్ష సమావేశం ప్రాంతీయ పార్టీలతో సమావేశాలు పెట్టేటువంటి అవకాశం ఏమైనా ఉంది? ఎందుకంటే కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు, గతంలో పెట్టిన ట్వీట్ని రీట్వీట్ చేస్తే ఆయన ఏమంటున్నారంటే దక్షిణాదికి అన్యాయం జరిగితే ఖచ్చితంగా మళ్ళీ ఒక పెద్ద ఉద్యమం తప్పదు, పెను ఉద్యమం తప్పదంటూ కూడా కేటీఆర్ ట్వీట్ చేస్తున్నారు. తో పాటు రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే జనాభా ఆధారంగా సీట్లు పెంచేస్తే దక్షిణాది ఉత్తరాది మధ్య గ్యాప్ వస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నారు. సో ఇక్కడ జనాభా ఆధారంగా జరగట్లేదు, ఇక్కడ మహిళా రిజర్వేషన్లను 50% పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది అన్నటువంటి పాయింట్ ఈ రాజకీయ నాయకులు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? దక్షిణాదికి అన్యాయం జరుగుతున్నటువంటి పాయింట్ ఎందుకు తీసుకొస్తున్నారు? ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ మిస్ అవుతుంది? ఇప్పుడు జ్ఞానానికి వచ్చిండు రేవంత్ రెడ్డి కూడా నిన్న జ్ఞానానికి వచ్చిండు. రాత్రి మొన్నటి దాకా తప్పుడు మాట్లాడాడు. మహిళా రిజర్వేషన్ వ్యతిరేకంగా నేను 3 స్టేట్మెంట్స్ చూడండి. రెండోది డిలిమిటేషన్ వ్యతిరేకంగా, చేసిన పద్ధతికి వ్యతిరేకం అంటున్నాడు. డిలిమిటేషన్ వ్యతిరేకంగా, సీట్ల పెంపు కూడా వ్యతిరేకం కాదు. సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్లు, డిలిమిటేషన్ వ్యతిరేకం కాదు. కానీ డిలిమిటేషన్ చేస్తున్న తీరులో వ్యతిరేకం అంటున్నాడు. ఆయనకు అర్థం కాదు ఏంటంటే 2011 జనాభా లెక్కలు తీసుకుంటారట అని ఎవడు చెప్పాడు తెలియదు నాకైతే. 2011 జనాభా లెక్కలు తీసుకుంటే మన దక్షిణ భారతదేశం నష్టపోతుంది. ఆయన ఏమంటుండు ప్రోరేటా అంటారు కదా, దాని జనాభా ప్రకారం ప్రోరేటా ప్రకారం మనం నష్టపోతాం. ఆయనకు అది అర్థమైతే ఆయన రేవంత్ రెడ్డికి. కానీ కేటీఆర్ కి అర్థమైంది. కేటీఆర్ ఏం చేసిండు, ఇప్పుడు నేను మద్దతు పోమని నేను వేరే మాట్లాడతలేదు, అర్థమైంది కేటీఆర్. ఎందుకంటే కాంగ్రెస్ వాడు మాట్లాడుతున్న వ్యతిరేక మాట్లాడలేదు, అర్థమై మాట్లాడతలేదు వీళ్ళంతా కూడా, ఎవరి రాజకీయం వాళ్ళకు ఉన్నది. రెండోది ఏమంటున్నారంటే ఇప్పుడు 50% ప్రకారం చేస్తే అన్ని రాష్ట్రాలకు అన్యాయం జరగదు, న్యాయమే జరుగుతుంది. న్యాయం అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అన్యాయమే జరిగినట్టు, కానీ మహిళా 27 ప్రకారం జరిగిన అన్యాయం జరిగినట్టే లెక్క. కానీ జనాభా లెక్కలు సంబంధం లేదు. జనాభా లెక్కలు ఎగ్జాక్ట్లీ ఇంటర్నల్ గా ఇప్పుడు చెప్పాను, మల్కాజ్గిరి 2 నియోజకవర్గాలు అయితే నష్టం లాభమే కదా మనకంటున్నాను కదా. అందుకనే వీళ్ళు చెప్పే అన్యాయం అనేది పాత పద్ధతి తీసేసినామంటే కూడా ఇంకా పాత మెథడ్లు అదే ఉన్నది అంటున్నాను. నేను ఒక అడ్వకేట్ వచ్చి విజయవాడ నుంచి, ఆయన పాత పద్ధతి మాట్లాడుతున్నాడు. అయ్యా మారిందయ్యా, ఇప్పుడు 850 నియోజకవర్గాలు వస్తున్నాయి, అర్థమైతలేదు. ఇక్కడ కూడా నేను అంటున్నానంటే ఇప్పుడు జరగబోయి చెప్తున్నాను. ఒకటేమో దామాష పద్ధతి చేస్తే న్యాయం జరుగుతుంది, అదొక పరిష్కారం. రెండోది గ్రామీణ ప్రాంతాలు నష్టపోకుండా ఉండాలంటే 30% వేరియేషన్ గ్రామాలకు పట్టణాలకు ఉండాలి, ఈ రెండోది. మూడోది ఏమంటున్నానంటే ఈ నియోజకవర్గాల పెంపులో ఇప్పుడు జరగబోయే వాట్ నెక్స్ట్ అంటే 2027 మార్చి 1 నాటికి జనాభా లెక్కలు పూర్తయితే ఇప్పుడు ఏమి బిల్లు పాస్ అవుతుంది. కానీ నియోజకవర్గాలు వెంటనే ఇప్పుడు డిలిమిటేషన్ కమిటీ వేయరు అంటున్నారు. ఎప్పుడు వేస్తారంటే 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల రూల్ ఉంది కదా మనకి 81లో, దాన్ని ఏం చేస్తారంటే 2026 కంటే ముందే డిలిమిటేషన్ కమిటీ వేస్తారు. కానీ కమిటీ ఎప్పుడు పని చేస్తుంది, ఎప్పుడైతే 2027 మార్చి 1 తర్వాత జనాభా లెక్కలు వస్తాయి కదా, గతంలో 3-4 ఏళ్ళు పట్టది. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ అంటే 5 లక్షల కుటుంబాలు ఇప్పటికే ఆల్రెడీ నమోదు చేసుకునేట ఇప్పటికే దేశంలో. ఎందుకంటే సెల్ఫ్ నమోదు కూడా, సెల్ఫ్ డిక్లరేషన్ కూడా ఒప్పుకుంటున్నారు కనుక. ఇప్పుడు ఏమైతే 2027 మార్చి 1 తర్వాత జనాభా లెక్కలు 2-3 నెలలు వచ్చేస్తాయి. అప్పుడు ఏం చేస్తారంటే ఈ పెంచిన నియోజకవర్గాలకు తగ్గట్టుగా ఆయా అంటే పెంచిన నియోజకవర్గాలేమో రాష్ట్రాల వారు ప్రకటించేస్తారు. ఇప్పుడు ఈ చట్టం చేసేది అందుకే ప్రకటించేసిన తర్వాత దానికి అనుగుణంగానే డిలిమిటేషన్ కమిటీ వేయాలి. ఇప్పుడు నియోజకవర్గాలు పెంచకుండా డిలిమిటేషన్ కమిటీ వేస్తే ఏం చేయాలి, 543 విభజించారా, 850 విభజించారా, తప్పైతుంది కదా. 850లో విభజించమని ఏ రాష్ట్రానికి ఎంత కోట, ఎన్ని రాష్ట్రానికి ఎన్ని వేరే చెప్పేసి ఇప్పుడు విభజించమంటారు. అప్పుడు ఏమైతుంది, విత్ ఇన్ ద స్టేట్
నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. అందులో ఏమైందంటే మనకు ఏ జనాభాను బట్టి మొత్తం సంఖ్యను భాగించి, అంటే నియోజకవర్గాల సంఖ్య ఆ రాష్ట్ర జనాభా సంఖ్యను భాగించి దాని ప్రకారం డిలిమిటేషన్ పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. 2028 కల్లా దానికి టైం పడుతుంది, 1.5 year పడుతుంది. ఎందుకంటే డిలిమిటేషన్ కమిటీకి ఎంత విధి విధానాలు ఉంటే కమిటీ మెంబర్లు రాజకీయ పార్టీల నుంచి ఉంటారు, అట్లాగే అధికారులు ఉంటారు. దాంతోపాటు ఆ డిలిమిటేషన్ కమిటీకి ఒక పెద్ద మనకు దన్ను ఏంటంటే ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చేదాకా మనం అన్ని విజ్ఞప్తులు వినతిపత్రాలు ఇవ్వచ్చు. కానీ ఒకసారి వాటి రిపోర్ట్ క్లియర్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ పార్లమెంట్ ఆమోదించిన తర్వాత దానికి ఎదురులేదు ఏ సుప్రీంకోర్టు కూడా వీళ్ళు డిలిమిటేషన్ కమిటీకి. సో ఇప్పుడు సార్ ఈ పార్లమెంట్ లో 2/3 వంతు తోటి బిల్లు పాస్ అయ్యేటువంటి అవకాశం ఉందా? చట్టరూపంలోకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుందా? అంటే ఇప్పుడు బంగాళ పెట్టి వచ్చినాక ఇప్పుడు ఒకవేళ దీనికి వ్యతిరేకమని మాట్లాడారు అనుకోండి, వీళ్ళందరూ వ్యతిరేకమని మద్దతు ఇయ్యారనుకోండి, బదనాం అయితే రేపు పొద్దున మనకు తమిళనాడును పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఘోరంగా పరాజయం అవుతారు కదా వీళ్ళు. చూసినామా బీజేపీ ఏం తెస్తా అంటే వీళ్ళు తెస్తలేరు అని మాట వస్తుందా రాదు. అందుకని వినండి, రేవంత్ రెడ్డి వాస్తవానికి సార్ ఇది 2023లో దీనికి కొంత మోక్షం కలిగిన 2034 నుండి అమల్లోకి రావాల్సినటువంటి బిల్లు కొంచెం తొందరగానే తీసుకొస్తున్నారు అనుకోవాలి. అదృష్టవంతుడు స్పష్టం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాడు ఏమన్నాడు, మొన్నటి దాకా 2024 నుంచి చేయాలి అన్నాడు కదా. నేను ఏమంటాను ఇప్పుడు అప్పుడేమో ఎందుకు చేయమంటే తొందర పెడతాం, ఇప్పుడు చేస్తున్నాం ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం అంటాడు. ఇప్పుడు ఆడలేక మధ్యలో ఓడు వాళ్ళ రాజకీయం వాళ్ళకున్నది, వీళ్ళ రాజకీయం వీళ్ళకుంది అంటున్నాను. ఇప్పుడు తప్ప ఈ ప్రతిపక్షాలు దీనికి ఓటేయాయి. ఎందుకంటే 83 సీట్లు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఈ బిల్లు పాస్ కావాలంటే 2/3 కావాలంటే 293 మాత్రమే ప్రతిపక్షాలు మన అధికార పక్షానికి ఉన్నది. ఒక 4 సీట్లు వైసీపీ ఉన్నాయి, ఏది వాళ్ళు ఎట్లా ఎన్డీఏకి వేస్తారు. 300 దాటినారు కదా, మరి 383 ఎక్కడి నుంచి రావాలి వీళ్ళకు? ఈ 383 రావాలంటే ఖచ్చితంగా ఇంటి కుటుంబం ఓట్లు కావాల్సిందే. తమిళనాడులో స్టాలిన్ ఎక్కువనే వెళ్తుంది, పశ్చిమ బెంగాల్ ఆమె కూడా ఆ 2 పోయినా సరే 99 సీట్లు వీళ్ళకు ఉన్నాయి కదా కాంగ్రెస్ పార్టీ. ఒక్క కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తే ఇది గట్టెక్కది అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది అంటున్నాను. ఎందుకు ఇస్తుంది అంటే ఈ రేవంత్ రెడ్డి ఇక్కడ ఉడతా ఊపులకు అక్కడ పోయేది. రేవంత్ రెడ్డి రాష్ట్రానికి పరిమితం, కానీ రాహుల్ గాంధీకి ఉత్తరప్రదేశ్ కూడా కావాలి కదా. ఉత్తరప్రదేశ్ కావాలి, కేరళ కావాలి. అక్కడేమో కేరళ, తమ్ముడేమో ఉత్తరప్రదేశ్ లో ఉన్నాడు. కనుక జాతీయ పార్టీలకి ఇది ఉండదు. అంటే అందుకని ఇప్పటికే విప్ జారీ చేసిండ్రు. ఆల్రెడీ మధ్యకాలం కార్తీక్ ఏమన్నారంటే కాంగ్రెస్ సభ్యులందరూ రేపు తప్పనిసరి హాజరు కావాలన్నారు. ఈ బిల్లులకు వ్యతిరేకం కాదు అని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పిన తర్వాతనే నిన్న ప్లేట్ ఫిరాయించి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా 3 సూత్రాలు చెప్పేసిండు. మేము మహిళా రిజర్వేషన్ వ్యతిరేకం కాదు, డిలిమిటేషన్ వ్యతిరేకం కాదు, సీట్ల పెంపు కూడా వ్యతిరేకం కాదు, కానీ ప్రోరేటా బాధలు కొన్ని ఉండాలి, కొంతనేమో ఆర్థికంగా ఇది హైబ్రిడ్ మోడల్ ఉన్నాడు కదా ఇట్లుండాలన్నాడు. అది దేశంలో చెల్లదు. ఈ రాజ్యాంగం ప్రకారం ఒక మనిషికి ఒక ఓటు ఉంటది, కానీ జనాభా ప్రకారం కాకుండా ఆర్థికంగా అభివృద్ధి చెందినోడికి అంటే 100 ఉన్నోడికి 100 ఓట్లు వేయాలి, లేరు ఒకటే ఓటు ఇవ్వన్నా మరి ఒప్పుకుంటాడా? అందుకని మన రాష్ట్రంలో హైబ్రిడ్ ప్రకారం పోతే ఢిల్లీకి ఎక్కువనే పోవాలి, ఫినాన్షియల్ క్యాపిటల్ ముంబైకి ఎక్కువనే పోవాలి, మహారాష్ట్రకి ఎక్కువనే పోవాలి, బెంగళూరుకి ఎక్కువనే పోవాలి. సో ఇట్లా అన్నిటికీ ఒకటే ప్రతిపాదన పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అది పెద్దగా పరిగణలోకి తీసుకోరు, కేవలం రాష్ట్రం వరకే చర్చ. ఇది ఈయన ఒక్కడి చర్చ ఇంకెవడు పెట్టింది కాదు. ఆఖరికి మనకు మొదటి మీటింగ్ పెట్టిన స్టాలిన్ కూడా ఏమంటుండు, ఆవేశంగా ఎన్నికలు కనుక మేము అగ్గి చేస్తాం, వీధుల్లోకి తిరుగుతాం, 1960s వాళ్ళ కథలు చూపెడతాం అంటాడు. ఏమి పెట్టారు? పార్లమెంట్ లో ఒక బిల్లు పాస్ అయినాక ఏ దేశంలో ఉన్న ఏ పార్టీ ఏం చేయలేదు అంటున్నాం. ఇంకోటి దీనికి ఏంటంటే ఈ చట్టము పాస్ అయిన తర్వాత రాష్ట్రాలు ఆమోదించాలని కూడా లేదు. మొత్తం పార్లమెంట్ లో 2/3 మెజార్టీ వచ్చినాక ఇంకేముంటది? ఆమోదించాలని ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే బీజేపీ వాళ్ళకి రాష్ట్రాలు ఎక్కువ ఉన్నాయి కదా, వద్దని ఆమోదిస్తారు కదా. ఇప్పుడు ఆమోదిస్తారు, కూటమి ప్రభుత్వాలు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆమోదిస్తారు. దానికి రూల్ ఉంది. ఇప్పుడు 73, 74 రాజ్యాంగ సవరణ చేసినప్పుడు కూడా 50% రాష్ట్రాలు ఆమోదించాలన్నారు కదా. రాష్ట్రాలు 50% జనాభా కాదు ఇక్కడ. కనుక గోవా నుంచి మొదలు పెడితే చాలా వీళ్ళ చేతిలో ఉన్నాయి కదా. అటువంటి చిన్న రాష్ట్రాలు పెద్ద రాష్ట్రం కాదు. 15% అంటే 28 రాష్ట్రాలలో 15 రాష్ట్రాలు ఆమోదించాలి. 14 అంటే సమానంగా 15 రాష్ట్రాలు ఆమోదించాలి. 8 కేంద్రపాలిత ప్రాంతాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాలు ఆమోదించాలి. వాళ్ళకి మెజార్టీ ఉంది బీజేపీ, కానీ ఎక్కడ మెజార్టీ లేదు. ఇక్కడ ఇప్పుడు పార్లమెంట్ లో మెజార్టీ లేదు. 2/3 పార్టీ పార్లమెంట్ లో మెజార్టీ కావాలంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వాల్సి వస్తుంది. ఇవ్వకపోతే పరిణామం చేస్తారు. ఇప్పుడు ఏంటంటే బీజేపీ రెడీ ఉన్నది, వాళ్ళు మద్దతు ఇస్తేనేమో మంచిదే ఇచ్చినట్టు, ఇవ్వకపోతే మొత్తం పూడి చేస్తారు. మహిళలకు వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ అని ప్రచారం చేస్తారు. రేపు ఎన్నికల దాకా వాళ్ళకు మహిళా రిజర్వేషన్ తొందరపడాలని ఏం లేదు. కాంగ్రెస్ పార్టీని వాళ్ళు మన టార్గెట్ చేయాలి. మహిళా బిల్లు అనే దాని భుజం మీద తుపాకి పెట్టి కాంగ్రెస్ పార్టీ పేల్చాలనుకుంటున్నారు. మంచి జరిగితేనేమో చూసినాం అందరం కలిసి చేసినామంటారు, మీరు చెడ్డ జరిగితే
అంతే కదా. అంతే అందుకని అంతే ఇప్పుడు అవును. ఏంటంటే ఇది కేవలం రాజకీయ కోలాటంలో మహిళలను ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఈ రాజకీయ పోరాటంలో పడకుండా ఇప్పుడున్న ప్రకారం అయితే 50% పెంచడం వల్ల రేవంత్ రెడ్డి అన్న నష్టం ఒక్కటి ఏం జరుగుతలేదు. రేషియో మాత్రం అదే ఉంటది. ఆయన అన్న అన్యాయం అప్పుడైనా ఉన్నది, ఇప్పుడైనా ఉంటది. ఇప్పుడు ఉన్నది, అప్పుడు కూడా ఉంటది అంటున్నది. అంటే అట్లా అని మరి ఉత్తరప్రదేశ్ నెత్తి కొట్టయితే మనకు సీట్లు ఇయ్యరు కదా. ఉత్తరప్రదేశ్ 30 కోట్ల జనాభా, అవును 3 కోట్ల జనాభా కేరళకు నక్కకు నాగలోకానికి తేడా ఉన్నదా లేదా? 3 ఖచ్చితంగా అవును. కోట్ల వరకు 30 సీట్లు ఉన్నప్పుడు 30 కోట్ల వరకు ఎన్ని ఉండాలి? 300 సీట్లు ఉండాలి మరి కదా. 3 కోట్ల వరకు 30 ఉంటే మరి 90 సీట్లు మన 300 సీట్లు ఉండాలి మరి. అంతే కదా. ఆరేసి బట్టి ఉన్నాయి అనే కదా 80 సీట్లు 120 అంతే కదా. కరెక్ట్ సార్ మీరు అన్నట్టు. అంటే మీరు ఇందాక 650 మంది ఉన్నటువంటి బ్రిటన్లో కేవలం 7 కోట్ల జనాభా మాత్రమే ఉన్నది. అట్లాంటిది 150, 146 కోట్ల భారతదేశంలో ఎంత సంఖ్యలో ఉండాలా? 816 మంది లోక్సభ సభ్యులు ఉండడం నిజంగా ప్రజాస్వామ్య బాధ్యతను పెంచుతుందని చెప్పాలి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు 850 అవుతుంది. 850 సార్ మీరు కొత్తగా యాడ్ చేసినటువంటి దాని ప్రకారం చూస్తే కనుక సార్ ఇప్పుడు మీరు చూడండి 850 131 రాజ్యాంగ సవరణలో వాళ్ళు 850 ప్రపోజ్ చేస్తున్నారు. మొత్తం 35 ఏమో మనకు వీళ్ళ కేంద్ర పాలిత ప్రాంతాల కట్ట, 815 ఏమో రాష్ట్రాల కట్ట. ఈ రెండు ప్రపోజ్ చేస్తున్నారు. ఇది కూడా గందరగోళమే. మీడియా చెప్తున్నది ఒకవేళ వాళ్ళ 816కే కరెక్ట్, 50% 816 కరెక్ట్ రావాల్సింది. కానీ వాళ్ళు ఏమంటున్నారు 35 దానికి 815 దీర్ఘంటున్నారు కనుక మరి ఇంతవరకు బిల్లు మొత్తం రేపు ప్రవేశపెట్టడానికి తెలుస్తుంది. బట్ నిజంగా సార్ కొన్ని స్టోరీలు చూస్తే కొంత ఇంట్రెస్టింగ్గా కనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో అంటే ప్రజాస్వామ్యానికి గౌరవం కొన్ని సందర్భాల్లోనే వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ మహిళా బిల్లు రిజర్వేషన్ తీసుకొస్తే కనుక ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరుగుతోంది. మోరోవర్ దక్షిణాదిలో కుటుంబ నియంత్రణ పాటించారు కాబట్టి వాళ్ళకి అన్యాయం జరగద్దు అన్నటువంటి ఉద్దేశం కూడా దీనిలో ఒకటి కనిపిస్తోంది. మోరోవర్ నాకు కనిపించేది ఏంటంటే ఈ వారసత్వ రాజకీయాలకు చెక్ పెట్టొచ్చు, కొత్త తరం నాయకుల్ని కూడా ఇందులో మనం ఎంకరేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్న స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే నేపాల్లో మనం చూడొచ్చు, ఎక్కడ కనీసం రాజకీయ నేపథ్యం లేకుండా, వారసత్వం లేకుండా ఒక జర్నలిజానికి సంబంధించినటువంటి రవిలా మిచన్ అక్కడ అధికారంలోకి రావడం జరిగింది. సో ఇట్లాంటి అన్ని రాష్ట్రాల్లో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. సో ఇది ఒక సరైనటువంటి సమయం. రాజకీయ నాయకులు ఇప్పటికైనా మేల్కొని దీని గురించి అర్థం చేసుకొని ప్రజలకు పాజిటివ్గా చెప్తే బాగుంటుంది తప్ప దీన్ని అన్యాయం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని తీసుకొని మహిళలకు అన్యాయం చేసినట్టుగా భావించాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. చాలామంది మాట్లాడుతున్నటువంటి క్రమంలో యంగ్ జర్నలిస్టులు కానీ, లేదంటే మహిళలు రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్ళు కానీ, యంగ్ డాక్టర్స్ కానీ, చదువుకున్న వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఒక కొత్త అవకాశమే కదా. ఖచ్చితంగా నిరుద్యోగం. ఇప్పుడు చాలా మంది యువతకు ఇప్పుడు కొత్త అవకాశం. మహిళలు 1/3 వస్తారు కనుక 1/3 మహిళలకు ఇప్పుడు 72 సీట్లు ఉన్నాయి శ్రీకాంత్. ఇప్పుడు పార్లమెంట్ లో గతంలో 20 మంది కూడా లేకపోయేవాడు మహిళలు. ఏది పార్లమెంట్ లో మొన్నటికి మొన్న కొంచెం పెరిగింది. 72 కాకుండా 272 మంది వస్తుంది కదా మహిళలు ఇప్పుడు పార్లమెంట్ లో. న్యాయం కదా. అదొకటి. రెండోది మహిళా రిజర్వేషన్ ఎట్లా ఖరారు చేస్తారనేది కూడా ఒక వివాదం ఉంది. దాని గురించి నేను క్లారిటీ ఇచ్చిన. ఏం చేస్తారంటే మహిళలను జనాభా లెక్కల ప్రకారం చూడరు, అంతటి 50 ఉంటారు కదా. ఓసారి 49, 51 అంతే కదా, తేడా ఉంటుంది. అంటే సార్ ఇందులో నాకు డౌట్ సార్, కొన్ని నియోజకవర్గాల్లో మహిళల శాతం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నా కానీ కొన్ని నియోజకవర్గాల్లో మహిళా ఓటు బ్యాంక్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది. ఆ లెక్కనే అక్కడ మహిళా కోట ఇస్తారా? అందుకని అట్లా ఇయ్యరు అంటున్నారు. ఎస్సీ ఎస్టీల లాగా లేదు, ఇది ఓటర్లను బట్టి ఉండదు. నియోజకవర్గాల రిజర్వేషన్ల ఖరారు ఓటర్లను బట్టి ఉండదు, జనాభా బట్టి ఉంటుంది. అప్పుడు ఏమైందంటే ఎస్సీ ఎస్టీ జనాభాకి 543 ఎంతమంది ఉన్నారో అంత 50% మళ్ళీ వాళ్ళే కూడా పెరుగుతాయి, ఎస్సీ ఎస్టీ పెరుగుతాయి. అట్లా మహిళలు కూడా 1/3 వస్తుంది కదా. వీళ్ళ నియోజకవర్గాలు ఎస్సీ ఎస్టీ జనాభా లెక్క కనుక ఫస్ట్ ఫేజ్ లో కానీ సెకండ్ ఫేజ్ లో కానీ ఏమైనా సరే ఆ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఫస్ట్ తీసేస్తారు. అందులో 1/3 మళ్ళీ మహిళలు కూడా ఉంటాయి. మళ్ళీ అది వేరే. ఈ మహిళా కోట ఎట్లా తీస్తారంటే రిజర్వేషన్ల బదులు రిజర్వేషన్ మహిళా కోట లాటరీ వేస్తారు. అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే, మన దేశం అంతా లాటరీ వేయం. ఉదాహరణకు మనకి 17 పోయి 26 అయితే పార్లమెంట్ సీట్లు తెలంగాణలో 26, 8 29, 27, 8 ఇస్తారా 9 ఇస్తారా మహిళలకు ఇస్తారు. ఆ 8 ఎక్కడ సెలెక్ట్ చేస్తారంటే నల్గొండ కావన్నా హైదరాబాద్ కావాలన్నా చూడరు. ఇక లాటరీ వేస్తారు. లాటరీ వేస్తే ఆటోమేటిక్ గా లాటరీ ఏ సీట్ మహిళలకు వస్తే మహిళకు వస్తుంది. ఏ సీటు రిజర్వేషన్ దేనికి అయి ఉంటుందో దానిలో మహిళ ఉంటారు. ఉదాహరణకు ఇప్పుడు మన సీట్లలో 7 సీట్లు మన 22 సీట్లు ఎస్సీలకు ఉన్నాయి అనుకుంది మన తెలంగాణ అసెంబ్లీలో. 22లో మహిళల రిజర్వేషన్ 22లో ఖరారు చేస్తారు. ఫస్ట్ లాటరీ వేస్తారు. తర్వాత ఎస్టీ 11 ఉన్నాయి. ఆ ఎస్టీలో కూడా ఏం చేస్తారు, లాటరీ వేస్తారు, ఖరారు చేస్తారు. తర్వాత మిగతా జనరల్ కాన్స్టిట్యూన్సీ ఆటలు లాటరీ వేస్తారు. అంటే మొత్తం మీద 1/3 వచ్చేటట్టు చూస్తారు. అంటే జనాభా లెక్కలు చూస్తే ఏమైంది అంటే కొంత తేడా, స్లైట్ తేడా ఉంటుంది అనుకోండి. ఎవడైనా కోర్టుకు పోతారు రేపు మళ్ళీ అయిపోతాయి కదా అవన్నీ కూడా. అందుకని మహిళా రిజర్వేషన్ అనేది లాటరీ ద్వారా తీస్తారు. బీసీ రిజర్వేషన్ మాత్రం మహిళల్లో ఉండవు. అంటే పురుషులు అది కూడా ఒక సబ్జెక్ట్ సార్, దాన్ని భవిష్యత్తులో మళ్ళీ చర్చిద్దాం ఎందుకంటే దీంట్లో గందరగోళం ఉంది. ఒక్క నిమిషంలో చెప్తాను. గతంలో బీసీలు ఏమన్నారంటే
ఆనాడు 3 సార్లు 30 ఏళ్ళు ఎందుకు ఆగిపోయింది 6 సార్లు బిల్లు ప్రవేశపెట్టంటే బాబ్ డిహేర్ మహిళలు అగ్రవర్ణ బాబ్ డిహేర్ మహిళలు వస్తారు మా బీసీల సంగతి ఏంది అని ములాయం సింగ్ యాదవ్ లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు అప్పుడు. నేను దానికి సమాధానం ఆనాడే చెప్పిన ఏంటంటే అయ్యా 5వ తరం లేదు మీకు, బీసీలకు బేసిక్ రిజర్వేషన్ ఉండాలి కదా, ఎస్సీ ఎస్టీలకు ఎట్లా ఉందో బీసీల రిజర్వేషన్ కొట్లాడండి మొట్టమొదటి చట్టసభలో. బీసీ రిజర్వేషన్ వచ్చినాక అలా మహిళలకు కోటా వస్తుంది, కానీ వితౌట్ బీసీ రిజర్వేషన్ మహిళలు బీసీ రిజర్వేషన్ ఎట్లా వస్తాయి, రావు కదా. అంటే గుడ్డు ముందా పిల్ల ముందా అంటే చెప్పలేదు, అందుకని ఇక్కడ గుడ్డు ముందా పిల్ల ముందే చెప్పగలుగుతున్నాం. మీకు బీసీలకు కనుక ఎస్సీ ఎస్టీకి ఎట్లా రిజర్వేషన్ ఉన్నాయో చట్టసభలో అట్లా రిజర్వేషన్ మొదలు సాధించుకోవాలి మనం, అక్కడ కుప్ప సాధించుకోవాలి. తల్లి బతుకుతుంది పిల్ల బతుకుతుంది, కానీ తల్లి లేకుండా పిల్ల ఎట్లా నుంచి వస్తుంది, తప్పు కదా. అందుకని ఇక్కడ ఏమంటున్నారు అంటే బీసీ రిజర్వేషన్ సమస్య ఇప్పుడు వస్తలేదు, వస్తుంది ఇప్పుడు రేపు రేపు పార్లమెంట్ వ్యక్తం చేస్తారు కూడా. ఈ అఖిలపక్షం అన్నారా సాధ్యం కాదు, ఎందుకంటే ఆల్రెడీ కోడ్ వెళ్ళిపోయింది. రేపటి నుంచి పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టుకుని రేపటి నుంచి నడుస్తుంది. 2 రోజుల ముందు 48 hours ముందు ఇచ్చిండ్రు, నిన్న ఇచ్చింది కదా 131 రాజ్యాంగ సభలో ఏం చెప్తున్నాం అని మొత్తం అన్ని బిల్లు ఏం చేస్తున్నాం ఇచ్చిండ్రు. 816 మీలాగా నేను కూడా 816 అనుకున్నా, 850 అంటున్నారు. మరి అది రేపటి తెలుస్తుంది ఏం సంగతి. ఏదైనా సరే ఈ రేవంత్ రెడ్డి అన్నయన్ని అబద్ధాలు, తప్పుడు అవగాహనతో మాట్లాడుతున్నాడు. ఆ హైబ్రిడ్ మోడల్ అనేది పనికి రాదు. రెండోది అన్యాయం జరుగుతలేదు, ఇది అర్థం చేసుకుంటే సరిపోతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో తెలుగు రాష్ట్రాల్లో 42 లోక్సభ స్థానాలు ఉంటే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం 3 మాత్రమే లోక్సభలో పార్లమెంటేరియన్స్గా ఉన్నారు. అదే మహిళా రిజర్వేషన్ బిల్లు నియోజకవర్గాల పెంపు జరిగి అమల్లోకి వస్తే కనుక ఈ సంఖ్య 22 నుంచి 25కు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది, మహిళల ప్రాధాన్యం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా దీంట్లో హైబ్రిడ్ మోడల్ అని ఏదైతే ముఖ్యమంత్రి చెప్తున్నారో అది అంతగా యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఆర్థిక పరిస్థితిని బట్టి, ఆర్థిక సిచ్యువేషన్స్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాలంటే బాంబే విషయంలో తీసుకోవాలి, ఢిల్లీ విషయంలో తీసుకోవాలి, చెన్నై విషయంలో తీసుకోవాలి, బెంగళూరు విషయంలో తీసుకోవాలి. సో ఒక రాష్ట్రానికి పరిమితమైంది కాదు ఈ అంశం, దేశం మొత్తం మాట్లాడాల్సినటువంటి అంశం కాబట్టి అవి పరిగణలోకి తీసుకునేటువంటి పరిస్థితి లేదు. సో రేపు చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, ఎన్ని స్థానాలు పెరగబోతున్నాయో. ప్రతిపక్షాలకు మాత్రం ఇది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సినటువంటి అంశమే. రేపు బిల్లు పాస్ అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.